అహింసాహంకృత ప్రేరణాత్మక క్రియారాహిత్య శాంతిర్మతి విశ్వాధారక విశ్వవాసిత మహత్తేజస్వ ప్రాభావతి ప్రజ్ఞాన ప్రతిభా ప్రభావ మహిత తత్వార్థ దీప్తిర్మతి పంకజాయతలోచన స్తుతిమతి శ్రీలాలితాం భావయే. భక్తి భావాకృతి, భావజ్ఞానాన్మతి, జ్ఞాన ప్రజ్ఞాకృతి, ప్రజ్ఞతత్వాన్మతి, విశ్వరక్షాధృతి అయినటువంటి సర్వరాగాకృతికి శతసహస్ర వందనాలు. ఈ లలితాసుధాలహరి పరంపరలో జ్ఞాన విద్యను గురించి వివరించడం జరుగుతోంది. కింద కొన్ని నామాల నుంచిను. వేదశాస్త్ర మంత్ర సార స్వరూపమైనది ఛందస్సార, శాస్త్రార, మంత్రసార అనేది. శ్రీ విద్యా స్వరూపిణి, బీజాక్షరాల మహిమా సారమైనది. ఆకాశాలతో నిండినటువంటి బ్రహ్మాండాల సృష్టికి కారణమైనది. విశ్వమంతా వ్యాపించినటువంటి అనంతమైన కీర్తి కలిగినది. అమితమైనటువంటి వైభవం కలిగినది. ఉద్దామ వైభవాన్ని అన్ని వర్ణాల రూపమైన స్వరూపమైనది. స్వర మంత్ర సాహిత్య స్వరూపిణి అని దేవిని కొనియాడాయి కిందటి కొన్ని నామాలు. జనన మరణాది దుఃఖాలకు మూల కారణమైనటువంటి కర్మఫలాలను నశింపజేసి జన్మమృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని మళ్ళీ జన్మ లేకుండా చేసేది. బ్రహ్మజ్ఞానసారాలు, వేదాంత ప్రబోధకములు అయినటువంటి ఉపనిషత్తులు అన్నిటి చేత కూడా గొప్పగా ప్రతిపాదించబడింది. సర్వోపనిషద్దుష్ట అని శాంతికి అతీతమైనటువంటి కళాస్వరూపిణి దేవిగా అభివర్ణించాయి కిందటి మూడు నామాలు కూడా. భక్తానుగ్రహ విధాయిని, బ్రహ్మజ్ఞాన సంధాయిని, సంపూర్ణానంద ప్రదాయిని దేవి అని చెప్పడమే వాటి యొక్క పరమావధి. వేద మంత్రశాస్త్రాలలో కీర్తించబడినటువంటి శక్తి సామర్థ్యాలు, సర్వోన్నత వైభవాలు, లోకపాలన, భక్త పాలన, జీవ పోషణ లక్షణాలు, అవ్యాయ కరుణాతత్వము, అనురాగ వాత్సల్యత్వము దేవి యొక్క రూపగుణ సత్వంగా దేవిని దర్శింపజేశాయి ఆ నామాలు. సృష్టికి పూర్వమే ఉండి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ విశ్వమంతా కూడా వ్యాపించి పాలించేటటువంటి అపూర్వ అధినేత్రి దేవి. ఆ విశ్వవిధాత్రి అయినటువంటి దేవి యొక్క స్వరూప స్వభావ విశేషాలను వివరిస్తున్నాయి వచ్చేటటువంటి 8 నామాలను. వాటిలో మొదటిది గంభీరా అనే నామం. ఈ గంభీర అనే నామానికి అర్థం గంభీరమైన లక్షణం కలిగేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం యావాన్మానయ గోచరాద్భుత మహత్తత్వ ధీరావరా జ్ఞానైశ్వర్య బలాది వీర్య శుభలక్షణ్యేన సద్భాసురా కాలాతీత గుణాన్వితాకృత పరబ్రహ్మాత్మకాధీవరా గంభీర పరిపూర్ణ సద్గుణవర సిడ్నీపురీ శారదా. యావాంగ్మానయ గోచరాద్భుత మహత్తత్వ ధీరావరా అన్నారంటే వాక్కుకి మనసులకి కనిపించనిది, అందనిది, అద్భుతమైనటువంటి గొప్పదైన తత్వం కలిగినది. జ్ఞానైశ్వర్య బలాది వీర్య శుభలక్షణ్యేన సద్భాసురా అన్నారంటే జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీరత్వము ఇటువంటి శుభలక్షణాలతో నిండినది. కాలాతీత గుణాన్వితాకృత పరబ్రహ్మాత్మక ఆధీవరా అన్నారు. అంటే కాలానికి అతీతమైనటువంటి గుణాలు కలిగి పరబ్రహ్మ స్వరూపమైనది. గంభీర పరిపూర్ణ సద్గుణవర అన్నారంటే సంపూర్ణమైనటువంటి మంచి గుణములు కలిగినటువంటి గంభీరముగా ఉండే ఈశ్వరి అని. ఈ గంభీరం అంటే లోతు కలది, దురవగాహమైనది, గ్రహించ శక్యం కానిది అని సూర్యరాయాంధ్ర నిఘంటువులో అర్థాలు చెప్పబడ్డాయి. అంటే నిండుదనము, పూర్తిగా అవగాహన కానిది అనే భావంలో దేవి అన్ని లక్షణాల్లోనూ కూడా సంపూర్ణమైన నిండుదనం కలిగినది. ఎంత పరిశోధించినా కూడా శృతులకు, వేదాలకు కూడా తెలుసుకోవడానికి శక్యం కానిది. ఆమె యొక్క గుణగణాలు పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యము అని అర్థం. అలాగే సముద్రయో గంభీర్యం అంటారు. రామాయణంలో శ్రీరాముడి గురించి చెబుతారు వాల్మీకి మహర్షి.
అంటే సముద్రమంతటి గంభీరమైన వాడు, నిండుదనం గలవాడు అని అర్థం. అంటే గంభీరతకి సముద్రాన్ని ఉదాహరణగా చెప్తారు. ఎందుకంటే సముద్రం లోతైనది, పూర్తిగా తెలుసుకోబడినది, నిండైనది, తనలో రత్నాలు ముత్యాలు వంటి ఎన్నో సంపద కలిగేది. అయినా సరే పైకి ఏమీ లేనట్లుగా ప్రశాంతంగా ఉండేది. ఎంతటి వారు తనని ఎదుర్కొన్నా కానీ చెలించకుండా వారిని అణచగలిగేది. ఇటువంటి లక్షణాలు, ఎన్నో లక్షణాలు కలిగినట్టు గంభీర అనే పదంతో సముద్రాన్ని చెప్పడం జరిగింది. ఈ గంభీర లక్షణాలు సముద్రంలాగే చోటు అంటే ఆకాశానికి కూడా ఉంటాయి. ఆ లక్షణాలన్నిటితోటి కూడా దేవి ప్రకాశిస్తోంది అని దీని యొక్క భావం. అలాగే శివసూత్రాలలో మహాహృదానుసంధానాత్ మంత్రవీర్యానుభవ అని చెప్పబడింది. అంటే దేవిని మహాహృద స్వరూపురాలు అని. మహాహృదం అంటే గొప్ప సరస్సు, పెద్ద సరస్సు, మహాసముద్రము అని అర్థం. ఆ సూత్రంలో 4 పదాలు ఉన్నాయి: మహాహృదము, అనుసంధానము, మంత్రవీర్యము, అనుభవం అని చెప్పి. ఈ మహాహృదం అంటే విమర్శరూపమైన, మనం వేదాంతంలో తీసుకుంటే, దేవిపరంగా తీసుకుంటే మహాహృదం అంటే విమర్శ రూపమైనటువంటి పరాశక్తి. అనుసంధానం అంటే ఆ శక్తితో ఐక్యం పొందడము. మంత్రవీర్యం అంటే పూర్ణాహంత. అనుభవం అంటే అనుభవం స్ఫురణ కలగడము. అంటే విమర్శ రూపమైనటువంటి పరాశక్తితో ఐక్యమును పొందితే పూర్ణాహంత స్వరూపం అంటే పరిపూర్ణంగా అహం బ్రహ్మ ఒకటే అనేటువంటి భావం, స్ఫురణం స్పష్టంగా కలుగుతుంది అని అర్థం. అంటే దానివలన దేవి మహాహృద స్వరూపురాలు అంటే ఈ విమర్శ శక్తి స్వరూపురాలు అని అర్థం. అలాగే మహాహృదం అంటే గొప్ప సరస్సు, మహాసముద్రం కదా. కాబట్టి అంతటి గంభీరమైనటువంటి స్వభావం కలిగినది దేవి అని భావం. అలాగే మరో చోట పరాభట్టారికా సంవిత్ ఇచ్ఛాశక్తి పురస్సరం స్థూల ప్రమేయ పర్యంతం భవంతి విశ్వమాతరం ప్రమాత్రంతర్బహిరూప హృషీక విషయాత్మనాం ప్రవర్తకత్వ స్వచ్ఛత్వ గంభీరత్వాది ధర్మతః మహాహృదో జగద్వ్యాపి దేశకాలాద్యగోచర అని చెప్పబడింది. అంటే పరాభట్టారికైనటువంటి దేవి ఇచ్ఛాశక్తి మొదలుకొని స్థూలం వరకు కలిగినటువంటి తనలో ఉన్న జగత్తులను బహిర్గతం చేస్తూ బయటికి తీసుకొస్తూ ప్రమాద అంటే పరబ్రహ్మ యొక్క అంతర్బహిరూపం కలిగినై విషయాలని, ఇంద్రియాలని, జీవుల్ని వారి వారి కర్మలందు ప్రవర్తింపజేయడము, నిర్మలంగా ఉండడము, గంభీరంగా ఉండడం అనేటువంటి ధర్మాల చేత మహాహృదమని పిలువబడుతోంది. దీనికి దేశకాలాలతో పరిచ్ఛేదాలు లేవు, దేశకాలాలని కొలతలు లేవు దానికి. అయినా జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నది అని అర్థం. అంటే దీనివల్ల దేవి మహాహృదము అని తెలుస్తోంది. అంటే మహాహృదం అంటే గొప్ప సముద్రం లాంటిది అని. అలా గంభీర లక్షణాలు గల దేవి అని భావం. ఎన్ని వేదాంతాలు, శాస్త్ర పురాణాలు పఠించినా సరే కానీ మనోవాక్కులకి, ఊహలకు కూడా అందని దేవి. భక్తి ధ్యానాదులకి మాత్రమే అనుభూతికి వచ్చేటువంటి గంభీర లక్షణాలు కలిగిన దేవి అని భావం. సృష్టికి పూర్వం ఉన్నది పరాశూన్యం, అక్కడ ఏమి లేదు. అది నిరీశ్వరం, శుద్ధసత్వం, పరబ్రహ్మం. దానికి చైతన్యం, చలనం లేదు కనుక గంభీరంగానే ఉంటుంది అది. అప్పుడు పరబ్రహ్మ స్వరూపిణిగా, పరబ్రహ్మలో అంతర్భాగమైనటువంటి మహామాయా స్వరూపిణిగా దేవి గంభీర. దాని నుంచి మరలా సృష్టి ఉద్భవించవలసిన సమయంలో పరబ్రహ్మకి తాను ఉన్నాను అనే భావనని కలిగించి బహుశ్యాం ప్రజాయేతి అనిపించి, అంటే అహంను కల్పిస్తుంది. నేను ఉన్నాను, నేను అని అనే భావం కలిగిస్తుంది. ఆ తర్వాత సృష్టి కార్యక్రమంగా కొనసాగుతూ ఉంటుంది. బహుశ్యాం ప్రజాయేతి అనుకుంటూ నడుస్తుంది. ఈ సృష్టి కార్యం అంతా కూడా మహామాయా చైతన్య రూపిణైనటువంటి దేవి గంభీరంగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. అదే గంభీర అంటే. అలాగే పూర్వనామాల్లో చెప్పినటువంటి ఓంకార ప్రణవనాదం కూడా గంభీరమైనది, నిండైనది. ఆ లక్షణాలు గల దేవి ఓంకార స్వరూపిణి అని మరోసారి ఈ నామంలో చెప్పడం జరిగింది. జ్ఞానైశ్వర్య బలవీర్యాద్భిర్గంభీర అని వివరణ. గంభీరానికి అర్థం ఏంటంటే జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము అనే లక్షణాలు కలిగినది గంభీర అని. ఈ లక్షణాలన్నీ కూడా సంపూర్ణంగా కలిగిన దేవి అని భావం. అలాగే గంభీర అనే దాంట్లో మంత్రశాస్త్ర ప్రకారం చూస్తే గమ్ అనేది గణపతి బీజం. అది
అంటే గణపతి, భీ అంటే భయాన్ని, రాతి అంటే పోగొట్టేది అనే అర్థంలో గణపతి యొక్క భయమును పోగొట్టినది అని అర్థం. పురాణ గాథ కూడా ఉంది గణపతి యొక్క భయాన్ని పోగొట్టినట్లుగా. అంటే గంభీర అనేది ఆ అర్థం కూడా వస్తుంది ఇక్కడ. గంభీర స్వభావం కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. మనోవాచామగోచరమైనటువంటి తత్వం కలిగినది, భక్తి ధ్యానాదుల ద్వారా మాత్రమే అనుభూతికి వచ్చేటటువంటి గంభీర లక్షణాలు కలిగినది, జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యత్వము మొదలైన లక్షణాలు కలిగినది, సృష్టి నిర్వాహక మహామాయా చైతన్య స్వరూపిణి, సంపూర్ణమైన నిండుదనం కలిగినది, కాలాతీతమైనటువంటి పరబ్రహ్మతత్వమైనది, ఓంకార స్వరూపిణి అని విస్తృతమైన భావం. సముద్రం వంటి గంభీర లక్షణాలు కలిగినటువంటి సర్వసద్గుణ సంపన్నురాలు దేవి అని అసలు విశేష భావం ఇందులో ఉన్నది. ఆ సద్గుణ వర, సద్గణధర, చిద్గణభర, నిర్గుణకర, షాడ్గుణ్య పూర ఆ పరమేశ్వరే. గంభీర లక్షణాలు కలిగిన దేవి అన్నటువంటి కింద నామం గంభీర అనే నామం దుర్వగామైనది, ఎంత ఎంత ఎవరికి తెలియబడినది, గ్రహించ శక్యం కానిది, నిండైనది, ఊహలకు అందనిది అనే లక్షణాలతో సముద్రాన్ని పోలి ఉన్నది అనే భావంతో పాటుగా భక్తి ధ్యానాదుల ద్వారా మాత్రమే అనుభూతికి వచ్చేటటువంటి గంభీర లక్షణాలు కలిగిందని, పరబ్రహ్మ యొక్క సంకల్పమైనటువంటి సృష్టి కార్యాన్ని గంభీరంగా బాధ్యతాయుతంగా నిర్వహించేటటువంటి మాయా చైతన్య స్వరూపిణి, గంభీరమైనటువంటి ఓంకార ప్రణవనాద స్వరూపిణి అనేటువంటి పరోక్ష విశేష భావాలను కలిగింది ఆ నామం. నిండుతనానికి, మెండుతనానికి, పండుతనానికి నిండైన రూపం దేవియే. ఆ దేవి యొక్క మరో నివాస స్థావరాన్ని చెబుతోంది వచ్చేటువంటి నామం గగనాంతస్థ అనే నామం. ఈ గగనాంతస్థ అనే నామానికి అర్థం ఆకాశంలో ఉండేది అని అర్థం. ఏ ఆకాశమో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది. దీనికి భావాల శ్లోకం చూస్తే దేహాంతర్య స్వయం ప్రకాశ దహరాకాశేన సద్వాసిత భూతాకాశకమూల శోభిత పరాకాశే సదావాసిత సూక్ష్మోన్నత్య సులక్షణాది గగనాంతస్థ మహద్వ్యాపిత హ్రీంకారాకృత సర్వదైవ వినుత సిడ్నీపురీ శారదా. దేహాంతర్య స్వయం ప్రకాశ దహరాకాశేన సద్వాసిత అన్నారంటే దేహాల లోపల దహరాకాశంలో ఉండి స్వయంగా తేజస్సుతో ప్రకాశించేది. భూతాకాశక మూల శోభిత పరాకాశే సదావాసిత అన్నారంటే భూతాకాశానికి మూలమైనటువంటి పరాకాశంలో ఎల్లప్పుడూ ఉండేది. సూక్ష్మోన్నత్య సులక్షణాది గగనాంతస్థ మహద్వ్యాపిత అన్నారంటే సూక్ష్మము, మహోన్నతము అనేటువంటి మొదలైన లక్షణాలు కలిగి ఆకాశంలో ఉండేది. గొప్పగా మహదాకాశం వరకు వ్యాపించినది, మహద్వ్యాపిత అని కూడా అర్థం. హ్రీంకారాకృత సర్వదైవ వినుత అన్నారంటే హ్రీంకార రూపంలో దేవతలందరి చేత స్తుతింపబడేటువంటి ఈశ్వరి అని. గగనం అంటే ఆకాశం, ఆకాశం అంటే చోటు అనే అర్థంలో దేవి 6 ఆకాశాల్లోనూ ఉండేది. పరాకాశం, అవ్యక్తాకాశం, మహదాకాశం, అహంకారాకాశం, తన్మాత్రాకాశం, భూతాకాశం, ఈ 6 ఆకాశాల్లోనూ ఉంటుంది. వాటి అంతరాంతరాల్లో కూడా నిండి ఉన్నది. అంటే చోటుయే స్థావరం కలిగింది. ఎక్కడ చోటు ఉంటే అక్కడ ఆవిడ ఉన్నట్టు అర్థం. సర్వం అతీత్య లలిత ఇది లలిత అని దానికి నిర్వచనం. అంటే ఏది భావన చేసినా దానికంటే పైన, దానికంటే అతీతంగా ఉండేది లలితాదేవి అని అర్థం. అంటే ఈ ఆకాశాలన్నింటిలో కూడా వాటన్నిటికన్నా పైన కూడా ఉండేది అని దీని యొక్క బ్రహ్మాండపరమైన అర్థం. ఏ దేహపరంగా చూస్తే శరీరాల్లో అవకాశం, చోటు అంటే చోటు, అవకాశం ఇక్కడ చోటు ఉంటే అక్కడ ఆకాశ స్వరూపునిగా దేవుడు ఉంటుంది. దేహాలన్నింటిలోనూ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్నటువంటి శూన్యాన్ని గగనం అని అంటారు. ఇక్కడ ఆ గగనంలో ఉండేది ప్రాణగాయత్రి. దానినే గగనాంతస్థ అని రహోయాగంలో వ్యవహరిస్తారు. అది రహోయాగ రహస్యం ఇది. అలాగే యోగపరంగా గగనం అంటే బ్రహ్మశీర్షం. బ్రహ్మశీర్షానికి చేరుకునేటువంటి ముఖ్య ప్రాణమే గగనాంతస్థ అని మహాయాగ సాధన రహస్యం ఇది.
అలాగే విశ్వానికి లోపల బయట కూడా అంతా తానే వ్యాపించి ఏకస్వరూపమైనటువంటి చోటుగా ఆకాశంగా ఉన్నది అని భావం. అంటే దేహాల్లో ధారాకాశంలోను, సృష్టిలో భూతాకాశంలోను, విశ్వంలో ఇతరాకాశాల్లోనూ ఉంటుంది అని భావం. అలాగే క్రింద నామంలో సముద్ర లక్షణమైన గాంభీర్యం కలది అంటే లోతు, నిండుదనం, స్థూలగుణం కలిగినది అని చెప్తే, ఈ నామం ఆకాశము చోటుల యొక్క లక్షణాలైనటువంటి సూక్ష్మత, వ్యాపకత, ఔన్నత్యం కలది అని చెబుతోంది. గగనం అనేది పూర్ణలక్షణం, అది అక్కడ స్థూలలక్షణం, ఇది పూర్ణలక్షణం. దీన్నే పురాణాల్లో అదితి మూల ప్రకృతి అంటారు. సృష్టి అంతకీ కూడా మూలమైనటువంటి ఆకాశం అంటే చోటు యొక్క వ్యాపకత్వం, ఉన్నతత్వం, విశాలత్వం, సూక్ష్మత్వం దేవి లక్షణాలు అని దీని యొక్క అంతర్గత భావం. నాదరూపిణి అయినటువంటి దేవి నాద బ్రహ్మమూర్తిగా గగనాంతం అంటే ఆకాశాల చివరి వరకు వ్యాపించి ఉన్నది. నాద రూపంలో అన్ని ఆకాశాల చివరి వరకు వ్యాపించి ఉన్నది అని అర్థం. అలాగే గగన అంత అస్థ అని కనుక విడదీస్తే ఆకాశం యొక్క అంతమున గగనం యొక్క అంతం అంటే మహాప్రళయ కాలంలో ఆకాశం కూడా నాశనం అయిపోయిన తర్వాత కూడా స్థ అంటే ఉండేది అని అర్థం. అలాగే వేదంలో వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేక అని చెప్పబడింది. అంటే వృక్షంలాగా కదలకుండా స్థిరంగా ఆకాశంలో ఒకటిగా ఉన్నది అని అర్థం. అలాగే మంత్రశాస్త్రం ప్రకారం చూస్తే మంత్రశాస్త్రంలో గగనం అంటే హకారం, అంతస్థములు అంటే యా, లా, లా, వా అనే అక్షరాలు. ఈ 5 కూడా పంచభూతాలకి బీజాక్షరాలు ఇవి. అంటే గగనాంతస్థ అంటే పంచమహాభూత బీజస్వరూపిణి, పంచభూత స్వరూపిణి, హ, యా, రా, లా, వా స్వరూపిణి అని అర్థం. మంత్రశాస్త్ర ప్రకారం అది దాని అర్థం. అలాగే పరమేవ్యోమన్ అనే శృతి ఉంది. ఆ శృతి ప్రకారం చూస్తే పరమాకాశంలో ఉండే దేవి అని అర్థం. అలాగే గగనం అంటే ఆకాశంలాగా బ్రహ్మాండం లోపల బయట వ్యాప్తమై కూడా నిర్లేపంగా ఉంటుంది దేవి అని భావం. ఈ నామంలోనూ భావార్థ శ్లోకంలోనూ హయగ్రీవి అనే దేవీ మంత్రము సంగీత విద్య లక్ష్మీప్రదమని చెప్పబడింది. దీనికి ధ్యాన శ్లోకం శుభ్రాంశుకాం హయగ్రీవీం జలజాతారిదోస్తరాం శ్రియం సాహిత్య విద్యాంశ్చ శ్రితానాం దహతీం భజే. దీనికి మంత్రం సౌం హయవర ఫట్ అని. ఆకాశం లోపల ఉండే దేవి అని ఈ నామ యొక్క భావం. గగనాంతస్థ అంటే దేహాల్లో ధారాకాశంలోనూ, సృష్టిలో భూతాకాశంలోనూ, మొత్తం విశ్వమంతా చూసుకుంటే దాంట్లో ఇతర ఆకాశాల్లో కూడా ఉండేది. మహాప్రళయ సమయం తర్వాత కూడా ఉండేది. పంచమహాభూత బీజ శక్తి స్వరూపిణి, ఆకాశంలాగా బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నది. ప్రాణగాయత్రి, ముఖ్య ప్రాణము, ఆకాశ స్వరూపిణి అని విస్తృతమైన భావం. మంత్రశక్తిస్థ, శబ్దవర్ణస్థ, భావ జ్ఞానస్థ, జ్ఞాన విద్యస్థ, ఆకాశ స్వస్థ ఆ పరమేశ్వరే. ఆకాశంలో ఉండే దేవి అన్నటువంటి కింద నామం గగనాంతస్థ అనే నామం ఈ కనిపించే భూతాకాశమే కాకుండా దానికి మూలమైనటువంటి మిగతా 5 ఆకాశాలలో కూడా వ్యాపించి ఉన్నది. ఆకాశం అంటే చోటు, అవకాశం అనే అర్థాల్లో ఎక్కడ అవకాశం, ఎక్కడ చోటు ఉంటుందో అక్కడంతా దేవి విస్తరించి ఉంటుంది అనేటువంటి విశేష భావాన్ని చాలా గుప్తంగా రహస్యంగా చెప్పింది. అంటే ఆకాశాల చివరి వరకు వ్యాపించినది గగనాంతస్థ అంటే ఆకాశం యొక్క చివరి అంతం వరకు వ్యాపించింది. ఆకాశాలు అంతమైనటువంటి ప్రళయకాలంలో కూడా స్థిరంగా ఉండేది. పంచభూత స్వరూపిణి, ముఖ్య ప్రాణ స్వరూపిణి అని సృష్టి మంత్ర యోగపరమైన రహస్యాలు కూడా కలిగింది ఆ నామం. ఆకాశ గుణాలైనటువంటి వ్యాపకత్వం, ఉన్నతత్వం, విశాలత్వం, సూక్ష్మత్వం ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా కలిగింది అని పరోక్షమైన భావం. ఇన్ని లక్షణాలటువంటి దేవి యొక్క హావభావాలను వివరిస్తున్నాయి వచ్చే నామం గర్విత అనే నామం. ఈ గర్విత అనే నామానికి అర్థం గర్వం, అతిశయం పొందింది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం
సృష్టిత్పాలన రాజసాత్మక మహోత్సాహేన ఆనందిత ఏకఛత్ర పదాధికార మహిత శక్తిత్వ సంశోభిత స్వాధిష్టాన సరోజ మధ్య నిలయ మాహేశ్వర ఆలింగిత సర్వానుగ్రహ గర్విత సురనుత సిడ్నీపురీ శారదా సృష్టిత్పాలన రాజసాత్మక మహోత్సాహేన ఆనందిత అన్నారు. అంటే సృష్టిని పాలించడంలో రాజసగుణంతో కలిగిన ఉత్సాహంతో ఆనందించేది. ఏకఛత్ర పదాధికార మహిత శక్తిత్వ సంశోభిత అన్నారు. అంటే ఏకఛత్రాధిపత్యంగా మొత్తం విశ్వం అంతటినీ కూడా సామ్రాజ్యంగా పరిపాలించేటటువంటి అధికారంతో నిండినటువంటి గొప్ప శక్తితో శోభించేది. స్వాధిష్టాన సరోజ మధ్య నిలయ మహేశ్వర ఆలింగిత అంటే స్వాధిష్టాన పద్మం అంటే షట్చక్రాల్లో స్వాధిష్టాన పద్మంలో మధ్యలో నివసించేది. మహేశ్వరుని యొక్క ఆలింగనాన్ని పొందేది. సర్వానుగ్రహ గర్విత సురనుత అన్నారంటే అందరినీ అనుగ్రహించేటటువంటి గర్వం పొందినదిగా దేవతల చేత కీర్తింపబడే ఈశ్వరి అని. సామాన్యంగా అధికారం గర్వాన్ని కలిగిస్తుంది. అదే విశ్వానంతటినీ శాసించే అధికారం కలదైతే ఏకఛత్రాధిపత్యంగా సృష్టి అంతటినీ కూడా పాలించే సార్వభౌమత్వం కలిగైతే అది సర్వోన్నతమైన గర్వం. అది అత్యున్నతమైనటువంటి అతిశయం గర్వం కలిగిన దేవి అని దీని యొక్క అర్థం. అంటే సృష్టిని నిర్మించగలనేటువంటి పరాహంత ఆ యొక్క అతిశయము స్వాతిశయము గర్వము కలిగిన దేవి అని భావం. సృష్టిని తాను నిర్మించి సృష్టి అంతటా వ్యాపించి ఆ సామర్థ్యం వల్ల కలిగినటువంటి ఆత్మవిశ్వాసంతో అతిశయ భావంతో శోభిల్లేది దేవి అని కూడా భావం. ఎల్లప్పుడూ పరబ్రహ్మ భావంతోనే ఉంటూ పరమేశ్వరుని సాన్నిధ్యంలో పరవశంగా ఉండేది కాబట్టి ఆ విధంగా గర్వం పొందుతుంది దేవి అని మరో విధమైన భావం. అలాగే నతత్సమస్యాపిధిగత్య విద్యతే అంటుంది శృతి. అంటే తనతో సమానమైన వారు తనకంటే అధికులు లేనిది దేవి అర్థం. అంటే దానివలన అటువంటి భావం వల్ల వచ్చినటువంటి గర్వం అతిశయం కలిగినది. అంటే తనకంటే ఎవరు గొప్పవారు లేరు, తనకంటే సమానమైన వారు లేరు అనేటువంటి భావం వల్ల వచ్చిన గర్వం వల్ల గర్వంతో అతిశయం కలిగింది అని అర్థం. అలాగే గీతలో కూడా గీతావాక్యం కూడా చెప్తుంది కదా భగవద్గీతలో సమోస్త్వ అభ్యధిక కుదోన్య అంటుంది. అంటే నాకంటే ఎక్కువ వారు ఎవరు లేరు, సములు లేరు, సమానమైన వారు లేరు అని చెప్పడం. అలాగే స్వాధిష్టాన పద్మంలో ఉన్నటువంటి దేవి పీతవర్ణ అతిగర్విత అని ఇదివరకు నామాల్లో చెప్పడం జరిగింది. అంటే అతిగర్విత అనేది స్వాధిష్టాన పద్మంలో ఉన్న దేవి యొక్క లక్షణం. అది అంటే అదే భావం ఇక్కడ కూడా అన్వయమవుతుంది. అంటే స్వాధిష్టాన చక్రాహి దేవత అని మరోసారి చెప్పినట్టు అనమాట. అలాగే దేవి సప్తశతిలో ఏకైవాహం జగచ్చత్ర ద్వితీయాక మమాపరా అంటుంది దేవి. నిశుంభుణ్ణి సంహరించాక శుంభుణ్ణి ఎదుర్కొనేటప్పుడు ఆ మాట అంటుంది ఆవిడ. అంటే ఈ జగత్తులో నాకంటే భిన్నమైనటువంటి రెండో వస్తువు లేదు అని ఎంతో గర్వంగా చెబుతుంది అప్పుడు. అంటే తానే సర్వం అనే గర్వం కలిగింది అనే భావం. ఇక యోగపరంగా చూస్తే మూలాధారం నుంచి కుండలిని శక్తి ప్రయాణిస్తున్నప్పుడు వివిధ చక్రాల దగ్గర వివిధ భావాలతో గర్వంతో అతిశయంతో వెళుతూ ఉంటుంది. మొట్టమొదటి అహం బ్రహ్మాస్మి నేను పరబ్రహ్మను అనే భావంతో బయలుదేరుతూ వెళుతూ ఉంటుంది. అలా వెళ్ళి అనాహతం సిద్ధి చక్రాల దగ్గర వచ్చినప్పుడు అక్కడ బ్రహ్మహావస్మి అనే భావం అంటే నేను బ్రహ్మనే అనుకుంటుంది. అక్కడి నుంచి ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళినప్పటికీ బ్రహ్మైవాహమస్మి అనుకుంటుంది. అంటే బ్రహ్మకు నాకు భేదం లేదు అనుకుంటుంది. ఈ భావాలు కలిగి ఉండడమే గర్విత అంటే, ఈ భావంతో ఉండడమే గర్విత అంటే. ఆ పైన సహస్రారంలో ఆజ్ఞాచక్రం నుంచి బయలుదేరి సహస్రారంలో సదాశివ తేజస్సుతో కలవాలి అనే ప్రగాఢమైన కోరికతోటి సహస్రారానికి చేరువుగా దగ్గరగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అద్భుత తేజస్సు కలిగినటువంటి సహస్రార పద్మం యొక్క కర్ణిక మధ్య భాగం చుట్టూ బొడ్డు చుట్టూ 9 లిప్తల కాలం పాటు తిరుగుతుంది. అంటే దాదాపు 16 సార్లు చుట్టూ వస్తున్నది. ఆ
అలా తిరుగుతున్నప్పుడు కూడా నేను గమ్యం చేరుకున్నాను అనుకుంటుంది. అది కూడా గర్విత లక్షణమే. ఆ గర్వానికి కారణమైనటువంటి సదాశివునితో ఐక్యమైనప్పుడు శివశక్తుల యొక్క ఐక్యం జరిగి అక్కడ నిర్వాణ కళ అనపడుతుంది. అక్కడ గర్వం ఉండదు. అక్కడ అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రయాణించే కుండలిని ముఖ్య ప్రాణము గర్విత అంటే అర్థం. స్వాతిశయము అంటే తన యొక్క గొప్పతనము గర్వము కలిగిన దేవి అని దీని యొక్క భావం. సృష్టిని నిర్మించి విశ్వానంతా శాసించి పాలించేది, పరబ్రహ్మ భావనతో పరవశమై ఉండేది, తనకంటే అధికురుడేది, తానే సర్వము అయినది, జీవులందరినీ అనుగ్రహించేది అనేటటువంటి కార్యకర్తృత్వాల వల్ల సామర్థ్యం వల్ల కలిగిన గర్వం పొందేది అని విస్తృతమైన భావం. ఈ అన్నిటి భావాల వల్ల అటువంటి గర్వం కలుగుతుంది అని. అలాగే మూలాధారం నుంచి సహస్రారానికి ప్రయాణించేటువంటి కుండలిని శక్తి కూడా గర్విత అని యోగపరమైనటువంటి విశేష భావం. స్వాధిష్టాన చక్రానికి అధిదేవతగా అది గర్విత. మహేశ్వరుని సాన్నిధ్యాన్ని సాధించిన సాధ్వి లలామ, విశ్వసామ్రాజ్ఞి ధీమా దేవి. ఆ సృష్టి నిర్మిత, విశ్వశాసిత, భక్త లాలిత, మౌని సన్నుత, జ్ఞాన గర్విత ఆ పరమేశ్వరే. గర్వము అతిశయము కలిగిన దేవి అనడానికి కింద నామం గర్విత అనే నామం సృష్టి నిర్మాణ సామర్థ్యం వల్ల కలిగినటువంటి ఆత్మవిశ్వాసము, నిర్వహణ వల్ల కలిగినటువంటి ధైర్యము, సర్వం సహాధికారత్వము, అంతా తానే అనే భావనల యొక్క చిహ్నమే ఆ గర్వము అని సూచించింది. పరమేశ్వరుని సాన్నిధ్యం ఎల్లప్పుడూ కలిగినదిగా, పరబ్రహ్మ భావనని విడిచిపెట్టినదిగా, తనకంటే అధికులెవరూ లేనిదిగా, అందరినీ అనుగ్రహించేదిగా, అందరికీ భోగభాగ్యాల్ని ముక్తిని ప్రసాదించేదిగా దేవి అతిశయ భావంతో ఉండేది అని అంతర్గత భావం కలిగింది. నిరహంకారైనటువంటి దేవి గర్విత అంటే సర్వసమర్థవంతమైనది అని అర్థం. అలాగా ఆ స్వాతిశయంతో గర్వంతో ఉండేటువంటి దేవికి ప్రియమైనది ఏమిటో చెబుతోంది వచ్చే నామం గానలోలుప అనే నామం. ఈ గానలోలుప అనే నామానికి అర్థం గానములో నిమగ్నమైనది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం గంధర్వాద్యమరస్య గాన మహిమోద్దీపేన ఆహ్లాదయా సమావిష్కృత రాగమోహిత మహానందానుభావాన్మయా వీణా వేణు మృదంగ వాద్య మధురాలాపాన్ విలాసాన్మయా యోగీన్మానస గాన లోలుపమయా సిడ్నీపురీ శారదా. గంధర్వాద్యమరస్య గాన మహిమోద్దీపేన ఆహ్లాదయా అన్నారంటే గంధర్వులు మరియు దేవతల యొక్క గాన మహిమకి ఉత్తేజితమై సంతోషించేది. సమావిష్కృత రాగమోహిత మహానందానుభావాన్మయా అన్నారంటే సామగానం చేత మోహింపబడి ఆనందాన్ని పొందేది. వీణా వేణు మృదంగ వాద్య మధురాలాపాన్ విలాసాన్మయా అన్నారు. అంటే వీణ, వేణువు, మృదంగము మొదలైనటువంటి సంగీత వాద్యాల మధురమైనటువంటి ఆలాపాల విలాసాల స్వరూపమైనది అని అర్థం. వీణా వేణు మృదంగ వాద్య మధురాలాపాన్ విలాసాన్మయా అన్నారు. అటువంటి ఆలాపం ద్వారా కలిగిన విలాసం యొక్క స్వరూపమైనది అని. యోగీర్మానస గానలో రూపమయా అన్నారంటే యోగుల యొక్క మనస్సుల్లో ఉద్భవించేటువంటి గానములో నిమగ్నమైనటువంటి ఈశ్వరి అని. అంటే బాహ్యమైనటువంటి వాద్యాల సహకారంతో మౌఖికంగా స్వరయుక్తంగా ఆలపించే సంగీతం ఇంద్రియాలకు ఆనందకరమది. అంతర్గతంగా మనసు ఆనందించే ఆ గానం ఆ పైన మనసు లీనమై ప్రజ్ఞతో పరవశత్వం కలిగించేది అత్యున్నత స్థాయి అయిన సంగీతం. ఈ చివరి రెండింటికి కూడా వాద్యాలు ఘట సహకారాలు అవసరం లేదు. మనోస్పందన, మనసు, బుద్ధి, చిత్తం, ప్రాణశక్తిలో లయమై పరవశత చెందేటువంటి అనుభూతిని కలిగించడమే అసలు గాన లక్ష్యం. అది ఆ అంతర్గత పరవశత్వ గానంలో నిమగ్నమై ఉండేది దేవి అనే అసలు అర్థం ఇది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ప్రాణశక్తి సోహం అనే నాదంగా దేహాల్లో అంతరంగంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఉద్భవించేటువంటి లయబద్ధమైనటువంటి నాదం యోగ నినాదం. అది
దానిని ప్రీతితో వినడం ఇష్టమైనది. అసలు అసలు అంతర్గత భావం ఇది. సృష్టి అంతటా కూడా అణువున ప్రతిధ్వనించేది ఓ ప్రణవనాదం, ఓంకార ప్రణవనాదం. ఆ నాదమే యోగ సాధనలో వినవచ్చే గానం అది. ఆ గానం వినడంలో ఆసక్తితో నిమగ్నమైనది అని యోగపరమైన రహస్యం అది. అలాగే ఓంకారాన్ని అనడం, వినడం, కనడం, చూడడం, తినడం అంటే అంతర్నాదంగా అనుభవించడం, అవడం, ఆ నాదమే అవడం, ఇవన్నీ కూడా నాదరూపిణి యొక్క 5 లక్షణాలు ఇవి. శ్రీ విద్యా సాధనలో రహోయాగంలో ప్రాణయజ్ఞం చేసేటప్పుడు ఓంకారం పలకకుండానే లోపల ఓంకార నాదం వినబడుతుంది ఆ రహోయాగంలో. ఈ నాదం తర్వాత హీంగా మారి ధారాకాశంలో తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ధారాకాశం నుంచి ముఖ్య ప్రాణంగా ఆత్మ అనేటువంటి అణుదీపంలో చేరి ఈంకారంగా మారుతుంది. ఆ ఈంకారమే పరానాదంగా బ్రహ్మశీర్షం దాకా ప్రయాణిస్తుంది. అంటే గానాలకే గానమైనది, అసలైన నాదమైనది అయినటువంటి ఈంకార నాదాన్ని వినగలిగింది ఎవరో ఆమెయే గానలోలుప. అంటే ఆత్మస్వరూపిణిగా అంతర్గతమైనటువంటి ఈంకార నాదాన్ని వినడంలో ఆసక్తి కలిగిన దేవి అని రహోయాగం మహాయాగ యొక్క రహస్య విశేషం ఎన్నో ఉన్నది. అలాగే గానం అంటే నాదం, లోలుప అంటే తన్మయత్వం చెందేది, అంటే నాదంతో తాదాత్మ్యం తన్మయత్వం చెందేది, అంటే నాద బ్రహ్మస్వరూపిణి అని భావం. అలాగే 4 విధాలైనటువంటి గానాలు ఉన్నాయి. ఒకటి తతం. తతం అంటే వీణ అనేటువంటి వల్ల వచ్చే వాద్యం అది. రెండవది అనర్థం. అనర్థం అంటే మృదంగ వాద్యం. మూడవది సుషిరం అంటే వేణువాద్యం. నాలుగవది ఘనం అంటే తాళవాద్యం. ఇలాగా ఈ వాద్య సహకారాలతో కూడిన 4 రకాల వాద్యాలు, గానాలు. ఈ 4 విధాల గాన సమూహంలోనూ ఆసక్తి కలిగి నిమగ్నమై ఉండే దేవి అని అర్థం. అలాగే వివిధ స్వరాలు, ప్రముఖ రాగాలు, వాటి యొక్క అవరోహణ క్రమాల వల్ల కలిగే మధుర నాదాలందు ఆసక్తి కలిగినది దేవి అని కూడా భావం. శంకరాచార్యుల వారు ఒక చోట దేవీ స్థుతిలో ఇలా అంటారు: సరిగమ పదని సతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదురస్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అంటారు. అంటే సరిగమ పదని సాని సప్తస్వరాలు నీవేనమ్మా. అలాగే నీ యొక్క వీణలో నుంచి వచ్చేటువంటి ఆ ధ్వనుడే సంక్రాంత కాంతహస్తాంతాం, అటువంటి ధ్వనులని, స్వరాలని బహిరంగం చేసేటువంటి వీణ నీ చేతిలో ఉన్నదమ్మా, నువ్వు కలిగిన దానివి. శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం, తాం నీకు నమామి నమస్కరిస్తున్నాను శివకాంతాం, ఓ శివపత్ని అని అర్థం. అంటే అంతా కూడా తకారంతో తాం అంటూ సంగీతపరంగా నడిచినటువంటి చక్కటి శ్లోకం ఇది. అలాగే శ్రీకృష్ణ లలితా విగ్రహానికి పేరుంది. అంటే లలితాదేవి యొక్క విగ్రహమే శ్రీకృష్ణుడు అని. అంటే శ్రీకృష్ణుడు యొక్క స్వరూపం దేవి కాబట్టి శ్రీకృష్ణుడు వేణుగానలోలుడు ఆయన కనుక దేవి కూడా గానం నుండి ఆసక్తి కలిగినది. ఆ విధంగా కూడా తన యొక్క విగ్రహ రూపం శ్రీకృష్ణుడు కాబట్టి తనకున్నటువంటి లక్షణం కూడా శ్రీకృష్ణుడికి వచ్చింది అని చెప్పడం అన్నమాట. గానంలో ఆసక్తి కలిగినది, దానిలో నిమగ్నమైనది దేవి అని నామ యొక్క భావం. వివిధ రకాలైనటువంటి వాద్య సంగీత గానాలందు ప్రీతి కలిగినది, నాదంతో తన్మయత్వం చెందేది, అంతర్నాదంలో నిమగ్నమయ్యేది, నాదబ్రహ్మ స్వరూపిణి, ఓంకార రూపిణి, అంతర్గతమైనటువంటి ఈంకార నాదాన్ని వినడంలో ఆసక్తి కలిగినది, అంతరంగ నాదగాన పరవశత్వ ప్రసాదిని అని విస్తృతమైన భావం. యోగధ్యాన సాధనా విధానంలో వివిధ నాదాసక్త, సర్వయోగాసక్త, యోగతత్వాసక్త అని యోగ విశేషం. ఆ ప్రణవనాద సురోరిణి, యోగనాద విరోరిణి, అంతర్నాద వినోదిని, పరానాద ప్రమోదిని, సర్వనాద ప్రభాసిని ఆ పరమేశ్వరే. గానంలో లీనమై నిమగ్నమై ఆనందించే దేవి అనేటువంటి కింద నామం గానంలోలుప అనే నామం. ఆ గానం
బాహ్యమైనటువంటి వాద్య సహకారాలతో సృష్టించినటువంటి సంగీత గానమనే కాకుండా మనసుతో లయించేది, ప్రజ్ఞతో పరవశమయ్యేటటువంటి అంతర్నాద యోగ నినాదాన్ని ప్రీతితో వినేది, అణువున ప్రతిధ్వనించేది ఓంకార ప్రణవనాదం లయమయ్యేది, గానాలకే గానమైనది, అసలైన నాదమైనటువంటి ఈంకార నాదాన్ని ఆనందించేది అనేటువంటి యోగపరమైన భావంతో ప్రకాశించేటువంటి అద్భుత నామం అది. యోగుల మనస్సుల్లో సాధనాక్రమంలో ఉద్భవించేటువంటి గానమే దేవికి ప్రియమైనటువంటి గానము, అది అసలైన గానము, అది యొక్క అంతరార్థం. అలా బాహ్య అంతర్నాదాలకి ఆనందించేటువంటి దేవి యొక్క స్వభావాన్ని వివరిస్తోంది వచ్చే నామం కల్పనారహిత అనే నామం. ఈ కల్పనారహిత అనే నామానికి అర్థం కల్పనలు లేనిది, కృత్రిమం లేనిది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం పాంచద్భౌతిక వాసనాన్మిళిత మాయాజాలకారాహిత కాలాంత ప్రళయేన కర్మచరిత జీవాన్ సమాశ్వాసిత సత్సంకల్ప ప్రకల్పనాధృత మహత్కార్యాణి ప్రోత్సాహిత వైకల్పాకృత కల్పనారహితయా సిడ్నీపురీ శారద. పంచద్భౌతిక వాసనాన్మిళిత మాయాజాలకారాహిత అన్నారంటే పంచభూతాలతో నిండినటువంటి వాసనలతో కూడినటువంటి మాయా లక్షణాలు లేనిది. కాలాంత ప్రళయేన కర్మచరిత జీవాన్ సమాశ్వాసిత అన్నారంటే కాలవంతమైనటువంటి ప్రళయకాల సమయంలో కర్మశేషం ఉన్నటువంటి జీవుల్ని ఆదరించి దగ్గర చేర్చుకునేది. సత్సంకల్ప ప్రకల్పనాధృత మహత్కార్యాన్ని ప్రోత్సాహిత అన్నారు. అంటే గొప్ప పనులు చేయడానికి అవసరమైనటువంటి మంచి దృఢమైన సంకల్పాలని ప్రోత్సహించేది. వైకల్పాకృత కల్పనారహితయా అన్నారంటే వికల్పాలతో కూడినటువంటి కల్పనలు లేనటువంటి ఈశ్వరి అర్థం. కల్పన అంటే ఊహ, భౌతికంగా లేని దానిని ఉన్నట్లుగా భావించడం, ఊహించడం, ఆలోచించడం, చూపించడం, ఇవన్నీ కూడా కల్పనలు. అంటే అలా లేనిది ఉన్నట్టుగా ఆలోచించేటువంటి తత్వం లేని దేవి అని అర్థం. అంటే పంచభూతాత్మకమైనటువంటి ఆలోచనలు ఏమీ లేనిది అని భావం. ఈ జగత్తులో ఉన్నటువంటి విషయ తరంగాలన్నీ కూడా వాసనాత్మకములే అని వేదాంత ప్రసిద్ధం. అంటే ఈ ఏ విషయం తీసుకున్నా సరే, ఏ భావన తీసుకున్నా సరే, అవన్నీ కూడా వాసనంతో కూడుకున్నవే అని అర్థం. జగత్తు అందులో ఉన్నటువంటి విషయాలు కల్పితాలే కనుక వాటికి కల్పనములు అని పేరు. అటువంటి కల్పిత విషయ వాసనలు లేనిది దేవి అని భావం. అలాగే కల్పన అంటే సృష్టి అని అర్థం ఉంది. సృష్టి అంటే కల్పింపబడి సృష్టికి అందరికీ పూర్వం ఉన్న స్థితి కల్పనారహిత. అంటే సృష్టికి పూర్వం కల్పన లేనిది కాబట్టి కల్పనారహిత స్థితి అది. సృష్టికి పూర్వం ఉన్న రూపం కలది అని అర్థం. అలాగే ప్రళయకాలంలో సృష్టి లయమైపోతుంది, అంటే రహితం అయిపోతుంది. ఆ సృష్టి అంటే కల్పన రహితం అయిపోతుంది. అంటే ఈ కల్పిత జగత్తు లయమైన తర్వాత స్థితి కూడా కల్పనారహిత స్థితే. యత్ ప్రయంచభిధం సంవిశంతి అంటుంది వేదం. తైత్రీయోపనిషత్తులో చెప్పింది యత్ ప్రయత్యంతి సంవిశంతి అంటుంది. అంటే సృష్టికి పూర్వం, సృష్టి తర్వాత కూడా ఉన్నది దేవి అని భావం. ఈ కల్పన లేనటువంటి ప్రళయకాల సమయంలో కర్మ పరిసమాప్తి కానటువంటి జీవుల్ని తనలో వాసనారూపంగా దాచుకుని వారికి హితం చేస్తుంది అని కూడా దీని యొక్క భావం. అంటే ప్రళయకాలంలో జీవుల్ని రక్షిస్తుంది అంటే సృష్టి స్థితి సమయాల్లో జీవుల్ని తప్పగా రక్షిస్తుంది అని అర్థం. అంటే ప్రళయకాలంలోనే రక్షిస్తోంది అంటే సృష్టి ఉన్నప్పుడు, స్థితి ఉన్నప్పుడు కూడా తప్పకుండా రక్షిస్తుంది అని అంతర్గత భావం ఉంది ఈ నామంలో. అలాగే సంకల్పం అంటే దృఢమైన లక్ష్య సాధన ఆలోచన. వికల్పం అంటే ఊగిసలాడే ఆలోచన, ఉందా లేదా, చేద్దామా చేయకూడదా అనే ఆలోచన. తన భక్తులకి కృత్రిమమైనటువంటి లక్ష్యాలు, మాయాపూరితమైన ఆలోచనలు కలగనీయకుండా సత్సంకల్పాలని కలిగిస్తుంది అని, సత్సంకల్పాల రూపంలో దేవి భక్తుల్ని సన్మార్గంలో నడిపిస్తుందని దీని యొక్క భావం. ఈ త్రిగుణాల యొక్క ప్రభావం చేత కల్పింపబడే భావనలకి
సంకల్ప వికల్పాలకి అతీతమైనది, వాటితో ఏ సంబంధము లేనిది, గుణాతీత సంకల్పాతీత అని దీని యొక్క భావం. ఇక శృతి ఏం చెబుతోందంటే ఏష విధృతి రేషాం లోకానాం ప్రజ్ఞా ప్రతిష్ట అంటుంది. అంటే మాయాకల్పితమైనటువంటి లోకుల యొక్క భావములకి అతీతమైనటువంటి ప్రజ్ఞారూపమైన దేవి అని అర్థం. అంటే కల్పన అంటే ఒక వస్తువునందు ఆ వస్తువు ఆరోపము లేదా అవస్తు ఆరోపము, అంటే ఆ వస్తువు మీద ఆ వస్తువు లేనట్లుగా ఆరోపించడం, లేదా వస్తువు లేని చోట వస్తు ఆరోపం, వస్తువునంటే చెప్పడం. అగడితిగడనా పటీసి మాయా అంటారుగా శంకరాచార్య వారు. అంటే జరిగింది జరగనట్లుగాను జరిగినట్లుగాను చూపించేది మాయా అని అర్థం. అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చూపించేది మాయ. ఆ ఆత్మయందే ప్రపంచంలోని ఈ జగత్తు అంతా కల్పనలన్నీ కూడా మిథ్యలే, అన్నీ అసత్యాలే. ఆ అసత్యాలైన కల్పనలు లేనిది అంటే సత్యస్వరూపిణి అని అర్థం. ఆ విధంగా ఈ నామంలో ఆత్మకి పరమాత్మతో ఐక్యము, అద్వితీయము, అమేయము అని ప్రతిపాదించబడింది. అలా కల్పనలు అంటే ఊహలు దృశ్యానికే వర్తిస్తాయి. చూసినా కానీ ఆలోచన కానీ వర్తిస్తాయి కానీ దృక్ అంటే చూచే లక్షణానికి ఉండవు. అంటే దేవి కేవలం దృగ్రూపం కనుక, అంటే చూచేటువంటి పద్ధతి కనుక ఆమెకి మాయాజాలమైన కల్పనలు ఉండవు అని అర్థం. అలాగే సృష్టి మూలం నుంచి కనుక పరిశీలన చేస్తే పరబ్రహ్మ యొక్క సంకల్పమే మొదటి కల్పన, మొట్టమొదటి కల్పన అదే. అది మాయాశక్తి దేవిగా బయటికి రావడం రెండవ కల్పన. దేవి తనలో ఈశ్వరుని ప్రతిబింబం చూపించడం మూడవ కల్పన. వారిద్దరి యొక్క పరస్పర ఈక్షణ నాలుగవ కల్పన. దానిలో కలిగేటువంటి స్పంద ప్రతిస్పందాలు మరో కల్పన ఐదవది. అక్కడి నుంచి పంచాకాశాలు, భూతాకాశము, త్రిగుణాలు, పంచభూతాలు, జీవులు, వస్తువులు, పదార్థాలు అన్నీ కూడా ఉద్భవించడం మరో కల్పన. ఈ కల్పనలన్నీ చేసి కూడా వాటికి అతీతంగా, కల్పనకే అతీతంగా పరబ్రహ్మ స్వరూపంగా మిగిలి ఉంటుంది కనుక దేవి కల్పనారహిత అనేటువంటిది సృష్టిపరంగా అద్భుతమైనటువంటి అర్థం ఉంది ఇందులో. అంటే కల్పనలేవి లేనిది దేవి అని ఈ నామం యొక్క భావం. అంటే కల్పితమైన సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత కూడా ఉండేది, పంచభూతాత్మకమైనటువంటి ఆలోచనలు లేనిది, భక్తులకి మాయాపూరితమైనటువంటి ఆలోచనలు రానియకుండా సత్సంకల్పాలను కలిగించి సంరక్షించేది, సంకల్ప వికల్పాలకు అతీతమైనది, కల్పనకే అతీతంగా పరబ్రహ్మ స్వరూపంగా ఉండేది, కల్పితమైనటువంటి విషయ వస్తు వాసనలు లేనిది, ప్రళయకాలంలో జీవుల్ని సంరక్షించేది, మాయాతత్వరహితమైనది, భావాతీతమైనటువంటి ప్రజ్ఞాస్వరూపమైనది, కృత్రిమ కల్పనలు లేనిది అని విస్తృతమైన భావం. ఆ ఆద్యంత రహిత, అజ్ఞాన విహిత, సుజ్ఞాన సహిత, ప్రజ్ఞాన మహిత, వేదాంత విదిత ఆ పరమేశ్వరే. కల్పితమైనటువంటి విషయవాసనలు లేని దేవి అనేటువంటి కింద నామం కల్పనారహిత అనే నామం. వాటితో వచ్చేటువంటి వాసనలు కూడా లేదని, కల్పితమైనటువంటి సృష్టికి పూర్వం తర్వాత కూడా ఉన్నదని, ఆ కల్పనలకి మూలమైనటువంటి మాయా ప్రభావం లేనిదని, సత్సంకల్పాల రూపంలో భక్తుల్ని నడిపిస్తుందని, భావనలకి సంకల్ప వికల్పాలకి అతీతమైనదని, కల్పనకే అతీతంగా పరబ్రహ్మ స్వరూపంగా ఉంటుందని విశేషమైన అర్థాలు నిండిన నామం అది. అంటే మాయా సహితగా, మాయా రహితగా, మాయా విదితగా, మాయా ముదితగా, మాయాతీతగా, అనాది నుంచి లయాంతం మించి ఏక స్వభావంతో ఉండేది అని ఆ నామం యొక్క పరమార్థం. ఆ కల్పనకు అతీతమైనటువంటి దేవి యొక్క సూక్ష్మరూపాన్ని వివరిస్తోంది వచ్చే నామం కాష్ఠ అనే నామం. ఈ కాష్ఠ అనే నామానికి అర్థం ఒక కాల ప్రమాణమైనది లేదా ఒక ఆకాశ ప్రమాణమైనది అని అర్థం. కాష్టం అనేది ఒక ప్రమాణం, ఆ ప్రమాణ రూపమైనది అని అర్థం, సూక్ష్మరూపం అది. దాని యొక్క భావార్థ శ్లోకం కాలాకాశ ప్రమాణ లక్షణ కళా మాత్రేణ దిగ్రూపగా వ్యోమాత్మాకృత భీమ నామ పరమేశ్వర్యానురాగాత్మక.
విశ్వస్యోపరతేతి శక్తి మహిత కాష్ఠా ప్రతిష్టాత్మక గమ్యాగమ్య సుగమ్య రమ్య చరిత సిడ్నీపురీ శారద. అంటే కాలాకాశ ప్రమాణ లక్షణ కళా మాత్రేణ దిగ్రూపగా అన్నారంటే కాలానికి ఆకాశానికి, ఆకాశం చోటు అనే అర్థంలో ఆకాశానికి ప్రమాణ లక్ష్యమైనటువంటి కళామాత్రమైనటువంటి రూపం కలిగేది. వ్యోమాత్మాకృత భీమనామ పరమేశ్వర్యానురాగాత్మక అన్నారంటే ఆకాశానికి మూలంగా పిలువబడేటువంటి భీముడు అనేటువంటి పరమేశ్వరుని యొక్క అనురాగమయ స్వరూపమైనది. విశ్వస్యోపరతేతి శక్తి మహిత కాష్ఠా ప్రతిష్టాత్మక అన్నారంటే విశ్వమంతటినీ కూడా నిర్వహించేటువంటి శక్తితో ప్రకాశించేది. కాలాకాశ ప్రమాణంగా పేరు పొందింది. కాలాకాశ ప్రమాణ లక్షణ అన్నారు కదా. గమ్యాగమ్య సుగమ్య రమ్య చరిత అన్నారంటే గమ్యం అగమ్యాల యొక్క భేదం తెలిసినటువంటి దివ్యమైనటువంటి చరిత్రను కలిగినటువంటి ఈశ్వరి అని. కాలాన్ని లేదా ఆకాశాన్ని చోటుని కొలవడానికి మూల ప్రమాణం కాష్ఠ అని పేరు. ఈ కాలము ఆకాశాల యొక్క స్వరూపమైనటువంటి దేవి ఆ మూల ప్రమాణమైనటువంటి కాష్ఠ రూపంలో ఉన్నది అని అర్థం. అంటే పరమాణు రూపంలో, పరమశక్తి రూపంలో ఉంటుంది అని అర్థం. ఆలోచనలకు అతీతంగా సృష్టికి మూలమైనటువంటి నిశ్చల నిర్గుణ మహామౌన స్థితి కాష్ఠ అనబడుతుంది. అంటే ఆ నిశ్శబ్ద స్వరూపం దేవి అని భావం. అలాగే కఠోపనిషత్తు ఏం చెబుతోందంటే పురుషాత్ పరతరాం నాస్తి సాకాష్ఠా సా పరాగతి అంటుంది. అంటే పురుషుడు అంటే పరబ్రహ్మ కంటే ఉన్నతమైనది లేదు, అదే అత్యున్నతమైనటువంటి కాష్ఠ స్థితి అని అర్థం. అంటే ఆ కాష్ఠ స్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని భావం. అలాగే పరాకాష్ఠ అనే మనం వాడుక పదంలో కూడా అసలు మూలమైన అర్థం అదే. పరాకాష్ఠ అంటే పరబ్రహ్మ అని అర్థం. అలా కాష్ఠ అంటే అవధి, హద్దు, హద్దు అని అర్థం. ఈ విశ్వానికి అవధి దేవి అంటే హద్దు అయిన దేవి. ఆమె వల్లనే ఈ జగత్తంతా ఉద్భవించి ఆమెలో లీనమవుతుంది. జగత్తంతా చివరికి చేరవలసిన గమ్యం దేవియే కనుక ఆమె అన్నిటికీ అవధి అయినది, అన్నిటికీ హద్దు అయినది. అది కాష్ఠ అంటే అర్థం. అలాగే లింగ పురాణంలో చరాచరాణం భూతానాం సర్వేషాం అవకాశతః వ్యోమాత్మా భగవాన్ దేవో భీమాయిచ్యుచ్యతే బుధైః మహామహిమ్నో దేవస్య భీమస్య పరమాత్మనః దశస్వరూపా దిక్పత్ని సుతస్వర్గశ్చ సూర్యభిః అని చెప్పబడింది. అంటే సకల చరాచర భూతాలన్నిటికీ కూడా చరాచరాణం భూతానాం సర్వేషాం అవకాశతః అంటే సకల చరాచర భూతాలన్నిటికీ కూడా అవకాశం ఇచ్చేటటువంటి ఆకాశ రూపుడైనటువంటి భగవానుడు భీముడు అని పిలువబడతాడు. ఆ మహామహిముడైనటువంటి మహామహిమ్నో దేవస్య అన్నారు కదా. మహామహిముడైనటువంటి ఆ భీమునికి 10 దిక్కుల యందు 10 మంది భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య పేరు కాష్ఠ. స్వర్గం ఆయన కుమారుడు. ఇదే విషయం వాయుపురాణంలో కూడా భీముని యొక్క 6వ దేహం ఆకాశమని, దిక్కులు భార్యలని, స్వర్గం కుమారుడని చెప్పబడింది. ఆ దిక్స్వరూపమైన దేవి అని భావం. ఇక వేద విజ్ఞానం ప్రకారం కాలమానం చూస్తే అక్కడ ఒక పరమాణు అనేది అన్నిటికంటే చిన్నది. ఆ 2 పరమాణువులు ఒక అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులు ఒక త్రుటి, 100 త్రుటులు ఒక వేధ, 3 వేధలు ఒక లవం, 3 లవములు ఒక నిమిషం, 3 నిమిషములు ఒక క్షణం, 5 క్షణాలు ఒక కాష్ఠ, 15 కాష్ఠలు ఒక లఘువు, 15 లఘువులు ఒక ఘటిక, 2 ఘటికలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక మనుష్య దినం అంటే రాత్రి పగలు కలుపుకుని. మన ఆధునిక కాలమానం ప్రకారం కనుక చూస్తే కాష్ఠ అంటే 6.4 సెకండ్లు. అంటే కాష్ఠ అనడంతో ఉపలక్షణ న్యాయంగా అన్ని సమగ్రమైన కాలం మొత్తం అంతా నేను చెప్పినట్టు సమగ్ర కాలమాన స్వరూపిణి దేవి అని భావం. అలాగే దేవి సప్తశతిలో 12వ అధ్యాయంలో శుంభుని సంహరించిన తర్వాత దేవతలు దేవిని ఈ విధంగా సూచిస్తారు. కళాకాష్టాది రూపేణ పరిణామప్రదాయిని విశ్వస్యోపరదే శక్తే నారాయణి నమోస్తుతే అంటారు. అంటే కాష్ఠ అంటే 18 రెప్పపాట్ల కాలమని,
కళ అంటే 30 కాష్టముల కాలం అని, అలా కళా కాష్టాలతోటి కాలంలో పరిణామం అంటే మార్పు కలిగిస్తూ విశ్వాన్ని క్రమంగా లయం చేసేటువంటి శక్తి గల ఓ నారాయణి నీకు నమస్కారములు అని అర్థం. అంటే ఇక్కడ రెప్పపాటు కాలం అనేది కాష్ట అనేది ఒక ఉపలక్షణం. అంటే ఒకటి చెప్పిన తర్వాత ఆ మొత్తం అంతా చెప్పినట్టుగా అర్థం తీసుకునే విషయంలో చూస్తే కాష్ట అంటే కాలస్వరూప కాలమానం ప్రకారం కాలమానం కాబట్టి మొత్తం కాలస్వరూపమైన దేవి అని భావం. అంటే దేవిని కాలస్వరూపిణిగా భావన చేస్తే రెప్పపాటు కాలంలో దర్శించవచ్చును అని కూడా మరో అందమైన భావం ఇంద్రుడు. ఈ కళా కాష్ట నిమేషాలే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు అని తంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. అంటే ఆ కళ అనేది ఇచ్ఛాశక్తి, కాష్ట అనేది జ్ఞానశక్తి, నిమేషం అనేది క్రియాశక్తి అని అనుకుంటే ఆ జ్ఞానశక్తి స్వరూపిణి దేవి అని అర్థం కాష్ట అంటే. అలాగే సూత్ర సంహితలో ప్రతీతం అప్రతీతం వా సదసత్య పరశివ ఇది వేదాంత వాక్యానాం నిష్ఠా కాష్టేతి కథ్యతే అని చెప్పబడింది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సత్తు కానీ అసత్తు కానీ కానిదే పరమశివుడు, ఆ సత్వమే కాష్ట అనబడుతుంది అని భావం. ఇది వేదాంత వాక్యార్థమైనటువంటి తత్వం నిష్కర్షగా చెప్పబడింది ఇందులో. అంటే వేదాంత వాక్యాలన్నీ కూడా ఏ తత్వాన్ని ప్రబోధిస్తున్నాయో ఆ తత్వమే కాష్ట అని భావం. క్రాంత్వాదిష్టతీది కాష్టేది అనేది నిరుక్తం. అంటే దాటి ఉండేది, అతిక్రమించి ఉండేది అని కావాలి కాష్ట అవుతుంది అర్థం. దేనిని అతిక్రమించి ఉంటుంది? అత్యతిష్ట దశాంగులం అంటూ శృతి. అంటే పరబ్రహ్మ జగత్తుని అతిక్రమించి ఉన్నది అని అర్థం. అంటే జగత్తుని అతిక్రమించేది పరబ్రహ్మ కాష్ట కనుక దేవి పరబ్రహ్మ స్వరూపిణి అని మరో భావం. అలాగే మైరాళ తంత్రంలోనూ రభసకోశంలోనూ కూడా కాష్ట దారు హరిద్రాయాం కాలమాస ప్రవేదయో అని చెప్పబడింది. అంటే కాష్ట అంటే హరిద్రా వృక్షం యొక్క కొయ్య ముక్క అని కూడా అర్థం ఉంది. అంటే దేవి దారు స్వరూపిణి అని కూడా భావం. అవకాశం లేదా ఆకాశంలో కాల ప్రమాణమైన దేవి అని ఈ నామం యొక్క భావం. కాలాకాశాల యొక్క ప్రధాన మూల ప్రమాణమైనది, నిశ్చలమైనటువంటి మహామౌన స్థితి స్వరూపమైనది, విశ్వానికి అవధి హద్దు అయినది, సమగ్ర కాలమాన స్వరూపిణి, జ్ఞానశక్తి స్వరూపిణి, వేదాంతాలు ప్రతిపాదించేటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, ఆకాశ స్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి దిక్రూపంలో ఉన్నటువంటి సతీమణి, సృష్టిని అతిక్రమించినది, కాల పరిణామ కారణమైనది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. కాలం అంతా విస్తరించి కాలాన్ని నియంత్రించి కాలానికి అతీతమైనది అని కాలపరమైనటువంటి రహస్యార్థం ఇందులో. ఆ కాలరూపిణి, కాలవాసిని, కాలభాసిని, కాలకేడిని, కాలపాలిని, కాలకాలిని ఆ పరమేశ్వరే. కాలము ఆకాశాల యొక్క మూల ప్రమాణమైనటువంటి దేవి అన్నటువంటి కింద నామం కాష్ట అనే నామం. అంతేకాకుండా నిశ్చల నిర్గుణ నిశ్శబ్ద స్థితి స్వరూపమైనదని, సర్వోన్నతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణిని, సృష్టికి అవధి హద్దు లేనిదని, దానికి సృష్టికి హద్దు అయినదని, వేదాంత వాక్యాలు ప్రబోధించే తత్వమని, జగత్తుని అతిక్రమించి ఉన్నదని, కాలంలో వచ్చే మార్పులన్నిటికీ కూడా కారణము ధారణము అయినదని, ఆకాశ ప్రమాణంతో కొలవలేనిదని విశేషార్థాలు కలిగింది ఆ నామం. ఆద్యంతరహిత, కాలాకాశరహిత, బ్రహ్మజ్ఞాన మహిత, బ్రహ్మానంద సహిత, బ్రహ్మైక్య విదిత దేవి అని నిగూఢంగా చెప్పినటువంటి చిన్న నామం అది. ప్రమాణ రూపంగా ప్రమాణాతీతమైనటువంటి దేవి లోకానుగ్రహ సామర్థ్యాన్ని వివరిస్తోంది వచ్చే నామం అకాంత అనే నామం. ఈ అకాంత అనే నామానికి అర్థం దుఃఖాన్ని పాపాన్ని పోగొట్టేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సంసారోద్భవ దుఃఖతాపఘన పాపాన్నాశ శక్త్యాన్విత కామక్రోధ రజో గుణోద్భవతమో లక్షణ్య నాశంకృత బ్రహ్మజ్ఞాన విచింత్య యోగి మనసోల్లాస కాంతాద్భుత భక్తాభీష్ట అనుగ్రహాకృతనుత
సిడ్నీపురి శారద సంసారోద్భవ దుఃఖదాపఘన పాపాన్నాశక్త్యాన్విత అన్నారంటే సంసారంలో కలిగే దుఃఖాలని, బాధల్ని, తాపాలని, పాపాలని నశింపజేసేటువంటి శక్తి కలిగినది. కామక్రోధ రజో గుణోద్భవ తమో లక్షణ్య నాశంకృత అన్నారంటే రజోగుణం, తమో గుణాల వల్ల ఉద్భవించేటువంటి కామక్రోధాదులైనటువంటి అరిషడ్ వర్గాల్ని నిర్మూలించేది. బ్రహ్మజ్ఞాన విచించమా యోగి మనసోల్లాస అకాంతాద్భుత అన్నారంటే బ్రహ్మను గురించి ఎల్లప్పుడూ కూడా చింతించేటటువంటి యోగుల యొక్క మనసులకి ఉల్లాసాన్ని కలిగించేది, దుఃఖాలను పోగొట్టేటువంటి అద్భుత శక్తి కలిగినది. భక్తాభీష్ట అనుగ్రహకృతన్నుత అన్నారంటే భక్తుల కోరికలను అనుగ్రహిస్తుంది అనేటువంటిగా కీర్తింపబడేటువంటి ఈశ్వరి. క అంటే సుఖం, అక అంటే సుఖం కానిది, దుఃఖము, పాపము. అక అంత అని కనుక ఈ నామాన్ని విడదీస్తే దుఃఖాన్ని అంతం చేసేది, పాపాలను నిర్మూలించేది అని అర్థం. సంసారంలో ఉన్నటువంటి పాపాలు, తాపాలు, మా ఆలోచనల వల్ల మనసులో కలిగేటువంటి కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలైనటువంటి అరిషడ్ వర్గాలు అన్నీ కూడా దుఃఖాలే. ఈ దుఃఖాలను అంతం చేస్తుంది అంటే వాటి నుంచి జీవుల్ని తప్పించి మనశ్శాంతిని, సంతోషాన్ని కలిగించి వారికి ముక్తిని ప్రసాదిస్తుంది అని భావం. దుఃఖాలన్నిటికీ కూడా మూల కారణం అవిద్య, అజ్ఞానం. దుఃఖాలను అంతం చేయడం అంటే వాటికి మూలమైనటువంటి అవిద్యను అంతం చేయడం. అంటే అవిద్య అనేటువంటి అంధకారాన్ని విజ్ఞానం అనే దీపంతో తొలగిస్తుంది దేవి అని కింద నామాల వద్ద వివరించడం జరిగింది. అదే అర్థాన్ని, ఆ అజ్ఞానాన్ని, అవిద్యను నిర్మూలించే దేవి అని ఇక్కడ కూడా అదే అర్థం అన్వయం అవుతుంది. దుఃఖాలు అంటున్నటువంటివి నిశ్చల నిర్మల మానస స్థితి కలిగినటువంటి యోగుల యొక్క మనస్సులలో ఆనంద స్వరూపంగా చరిస్తూ వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది దేవి అని దీని యొక్క మనోభావం. రజోగుణము, తమోగుణము వీటి యొక్క ప్రకోపాలు, ఆ ప్రభావాల వల్ల కామక్రోధాదులన్నీ కూడా పెరుగుతాయి. వాటి వలన పాపకర్మలు చేయబడి అవి దుఃఖకారకాలు అవుతాయి. దుఃఖాలను పోగొట్టే దేవి అంటే వాటికి మూలాలైనటువంటి రజస్తమో గుణాల యొక్క ప్రభావం తగ్గించి సత్వగుణాన్ని పెంపొందిస్తుంది, మనోవికాసాన్ని కలిగిస్తుంది అని అంతరార్థం. అలాగే కకార రూప అనేటువంటి త్రిశతి నామానికి శంకరాచార్యులు వారు రాసిన భాష్యం కూడా ఇక్కడ కొంతవరకు అన్వయం అవుతుంది. దుఃఖాలని, పాపాలని నిర్మూలించే దేవి అని ఈ నామం యొక్క భావం. సంసార తాపాలను అంతం చేసేది, పాపాలకి, దుఃఖాలకి మూల కారణమైనటువంటి అవిద్య, అజ్ఞానాన్ని తొలగించి బ్రహ్మ విద్యని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని విజ్ఞాన దీపకాంతులతో నిర్మూలిస్తుంది. దుఃఖాలు అంటున్నటువంటి యోగుల యొక్క నిశ్చల మానస స్థితి స్వరూపమైనది. దుఃఖాలకు మూలాలైనటువంటి రజస్తమో గుణాల ప్రభావం తగ్గించి వాటి వల్ల ఉద్భవించేటటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గాల్ని నిర్మూలించి సత్వగుణాన్ని, సంయమనాన్ని పెంపొందిస్తుంది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ సత్వ వసంత, జ్ఞాన సుశాంత, కృపానిదాంత, ప్రజ్ఞా ప్రశాంత, ఆనందానంత ఆ పరమేశ్వరే. దుఃఖాలని, తాపాలని, పాపాలని నివారిస్తుంది దేవి అన్నటువంటి కింద నామం అకాంత అనే నామం దుఃఖాలకి కారణమైనటువంటి కర్మలకి, పాపాలకు కారణమైనటువంటి అరిషడ్ వర్గాలకి, వాటికి మూలమైనటువంటి సంకల్పాలకి, ప్రేరకాలైనటువంటి అవిద్య, అజ్ఞానాలను నిర్మూలించి జీవుల్ని సత్వసంపన్నులుగా, తత్వప్రసన్నులుగా, జ్ఞాన ప్రజ్ఞానులుగా చేస్తుంది దేవి అనే విశేషభావం కలిగింది. సంసారంలో ఉన్నటువంటి తాపాలు, పాపాలు కలిగించేటువంటి ఆలోచనలను పోగొట్టేది, సత్సంకల్పాలని, సదాలోచనల్ని ప్రోత్సహించేది అనే సందేశం కూడా కనపడుతుంది ఆ నామంలో. జీవపాలిని, విశ్వవ్యాపిని, లోక పావని, జ్ఞానభాసిని అయినటువంటి దేవికి
పరమేశ్వరునితో ఉన్నటువంటి అనుబంధాన్ని వివరిస్తోంది వచ్చే నామం కాంతార్థ విగ్రహ అనే నామం. ఈ కాంతార్థ విగ్రహ అనే నామానికి అర్థం భర్త యొక్క సగం శరీరమై ఉన్నది అని అర్థం, అంటే అర్ధనారీశ్వరుడు అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం మాహేశస్య ప్రియానురాగ భర వామార్థేన సంశోభిత సౌందర్యాన్విత దేహ భాగ సదసద్విజ్ఞాన భాసాకృత విశ్వవ్యాపిత శక్తి తత్వమహిత కాంతార్థ సద్విగ్రహ మాతాతత్వ మహత్వ సత్వమహిత సిడ్నీపురీ శారదా. మహేశస్య ప్రియానురాగ భరవామార్థేన సంశోభిత అన్నారంటే మహేశ్వరునికి ప్రియం కూర్చేటువంటిది, అనురాగంతో కూడినటువంటి ఆయన ఎడమ భాగంలో శోభిల్లేది. సౌందర్యాన్విత దేహ భాగ సదసద్విజ్ఞాన భాసాకృత అన్నారు. సౌందర్యంతో కూడినటువంటి దేహభాగంతో సత్యమైనటువంటి విజ్ఞానంతో భాషించేది. విశ్వవ్యాపిత శక్తి తత్వమహిత కాంతార్థ సద్విగ్రహ అన్నారంటే విశ్వమంతా వ్యాపించినటువంటి శక్తితత్వమైనది, కాంతుని యొక్క అంటే తన భర్త యొక్క సగం శరీరమై ఉన్నది. మాతాతత్వ మహత్వ సత్వమహిత అన్నారంటే మాతాతత్వమైనటువంటిది గొప్ప సత్వగుణంతో కూడినటువంటి ఈశ్వరి. కాంత అంటే భర్త అని, కాంత అంటే కామమును అంతం చేసినవాడు ఈశ్వరుడు. ఆయన యొక్క దేహంలో సగభాగమై ప్రకాశించేది అని అర్థం. అంటే కాంతుడు అంటే భర్త అని అర్థం ఉంది. అలాగే కాంత అంత అని అర్థం. అంటే కామాన్ని అంతం చేసినవాడు ఈశ్వరుడు. కాబట్టి ఆయన యొక్క దేహంలో సగభాగమై ప్రకాశించేది అని అర్థం. అలాగే ఇప్పుడు చెప్పుకుంటే కాంత అంటే కామాన్ని అంతం చేసినవాడికి ఈశ్వరుడు. కాంతార్థ అంటే కాంత యొక్క అర్ధ శరీరము, అంటే ఆయన అర్ధ శరీరం అయినది, అర్ధనారీశ్వర తత్వమైనది అని అర్థం. కాంత అంటే సుందరమైనది, ఆకర్షణీయమైనది, మనోహరమైనది అని అర్థాలు. అంటే అందానికి కాంత అంటే అందం అనుకుంటే, అర్ధ అంటే ప్రయోజనం. కాంతార్థ అంటే అందానికి ప్రయోజనాన్ని కలిగించే విగ్రహ అంటే రూపం కలిగినది. అంటే సౌందర్యానికి ఒక అర్థము ఒక ప్రయోజనం కనుక ఉంటే దాని యొక్క సాకారమే దేవి అని భావం. అంటే అందానికి ఆకర్షణకి పరమ ప్రయోజనమైనటువంటి రూపము విగ్రహము కలదేవి అని దీని యొక్క భావం. అలాగే కాంత అంటే శివుడని, అర్థ అంటే ప్రయోజనం అని, విగ్రహ అంటే రూపమైనది అనే అర్థంలో శివుని యొక్క ప్రయోజనము లక్ష్యము ఆయన రూపం కలిగేది. అంటే శివుని యొక్క ప్రయోజనం ఏంటి? బ్రహ్మానందానుభూతి ఆయన ప్రయోజనం. అంటే దేవి బ్రహ్మానంద స్వరూపిణి అని అర్థం. అలాగే కాంతార్థ విగ్రహం అంటే కాంతుడే భర్తయే శివుడే తన అర్ధ విగ్రహంగా కలిగింది. అంటే తనలో అర్ధభాగం శివుడు అనే భావం కూడా వస్తుంది ఇంట్లో. ఇంక శ్రీచక్ర పరంగా చూస్తే శ్రీచక్రం మధ్యలో ఉన్నటువంటి బిందువులో రెండు ఉంటాయి, ప్రకాశాంశ విమర్శాంశ అని రెండు కలిసి ఉంటాయి. ఆ రెండు కలిసి ఉంటాయి. అంటే విమర్శాంశ అర్ధభాగంగా కలిగినటువంటి బిందువు అంటే బిందు స్వరూపిణి అని అర్థం. అలాగే మన వర్ణమాల ప్రకారం చూస్తే, అక్షరాల ప్రకారం చూస్తే క అనే అక్షరం అంతంగా ఉన్నది. అంటే కాకు ముందున్నది అచ్చుల్లో ఉంటే అహ అంటే విసర్గ. ఆ విసర్గ తర్వాత ఉన్నది కా అనే అర్థం దీంట్లో కాంత అంటే. ఆ విసర్గనే సృష్టి అంటుంది శృతి. సృష్టికి పూర్వం ఉన్నది ఒకటే పరబ్రహ్మ, అదే మహాబిందువు. అది సృష్టి కోసం రెండు బిందువులుగా రూపం పొందుతుంది స్పందాలతోటి. అంటే ఆత్మానం వేద పాదయత్తత పతిశ్చ పత్నిశ్చ భవతాం అంటుంది బృహదారణ్యోపనిషత్తు. అంటే అవే శివబిందువు శివాబిందువు అని అర్థం. రెండు బిందువులు. ఈ రెండు బిందువుల కలయికయే విసర్గ, సృష్టి కారణము. అదే జగత్తుగా పరిణమిస్తుంది. అంటే కకారం అంతంలో ఉన్నటువంటి విసర్గయే కాంత, సృష్టికారకము. కాంతార్థ అంటే అందులో అర్థం అంటే ఒక మహాబిందువు. అంటే జగత్తు లయమైనటువంటి స్థితి, కేవల బిందు స్థితి. ఆ స్థితియే రూపంగా కలిగిన దేవి అని భావం. కాంత అంటే కకారానికి అంతం, అంటే కకారం తర్వాత కూడా చూసుకుంటే కకారం తర్వాత వచ్చేది ఖకారం. ఆ ఖ అనేది ఆకాశం. ఖ అంటే ఆకాశం అని అర్థం. ఆకాశమే భాగంగా గల స్వరూపమేది అని కూడా ఆ భావం.
పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అంటుంది పురుష సూక్తంలో. అంటే ఆ విరాట్ పురుషునికి సర్వభూతాలు కూడా ఒక పాదము, మిగతా 3 అమృత పాదాలు ఆకాశము అని అర్థం. అంటే ఆ ఆకాశమే తన రూపంలో భాగమైనది అని భావం. అలాగే కాంతార్థ విగ్రహ అనే పదాన్ని క అంత అర్ధ విగ్రహాన్ని విడదీస్తే క అంటే పరబ్రహ్మని, అంత అంటే చివరగా లక్ష్యంగా, అర్ధ అంటే ప్రయోజనం కలిగినటువంటిది, విగ్రహ అంటే రూపం కలది. అంటే పరబ్రహ్మయే లక్ష్యంగా ప్రయోజనంగా కలిగినటువంటి రూపం కలిగినదని పరబ్రహ్మ స్వరూపిణి అని భావం. శివశక్తులిద్దరూ కూడా సామరస్య భావం గలవారు కాబట్టి శివునికి సమభాగమైనది, అర్ధదేహమైనది అని కూడా మరో భావం. అలాగే కాళిదాస్ గారు చెప్పినట్టుగా వాక్కు అర్థం లాగా శివస్వరూపుడు ఇద్దరు, శివశక్తులు ఇద్దరు కూడా వాగర్థాయో సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయో అంటారు కదా. అంటే జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరం అని మొత్తం అంత శ్లోకం అది. అంటే వాక్కు అర్థములలాగా శివశక్తులు ఇద్దరూ కూడా ఒకే తత్వమైన వారు కనుక శివుని యొక్క శక్తితత్వమైనది కాంతార్థ విగ్రహ. అంటే భర్త అయినటువంటి ఈశ్వరుని యొక్క సగం శరీరం అయి ఉన్నది దేవి అని ఈ నామం యొక్క భావం. అంటే అర్ధనారీశ్వర తత్వమైనది, శివుడే తన అర్ధ విగ్రహంగా కలిగినది, సంపూర్ణ సౌందర్య ప్రయోజన స్వరూపమైనది, శివుని యొక్క లక్ష్యమైనటువంటి బ్రహ్మానంద రూపిణి, శ్రీచక్ర బిందు స్వరూపిణి, ఆకాశం తనలో భాగమైనటువంటి రూపం కలిగినది, పరబ్రహ్మ లక్ష్యంగా ప్రయోజనంగా కలిగినటువంటి విగ్రహమైనది, శివుని యొక్క శక్తి తత్వమైనది, శివశక్త్యాత్మకమైనది అని విశుద్ధమైన భావం. ప్రకాశ విమర్శాంశులు, పదార్థ చైతన్యాలు, వాక్ అర్థాలు, శివశక్తులు ఇవి అర్ధభాగులుగా పూర్ణదేహులుగా తత్వమూర్తులుగా ప్రకాశించేటటువంటి పరబ్రహ్మతత్వమే దేవి అని విశేష భావం. శ్రీకంఠార్థ శరీరిణి అనేటువంటి 394వ నామం భావం కూడా ఇక్కడ అన్వయమవుతుంది. అంటే అక్కడ కూడా శ్రీకంఠార్థ శరీరిణి అంటే శ్రీకంఠుని యొక్క అర్ధ శరీరిణి అని చెప్పబడింది. అక్కడ భావం వేరుగా చెప్పినా కానీ అర్ధనారీశ్వర తత్వాన్ని శివశక్తైక్య భావాన్ని ఆవిష్కరించేవే ఈ 2 నామాలు కూడాను. ఆ భక్తానుగ్రహ, జ్ఞాన సంగ్రహ, విశ్వ విగ్రహ, దుష్ట నిగ్రహ, ఆనంద విగ్రహ ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.